నమస్తే, వెల్కమ్ టు సురేపేవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బాబాయ్ హత్య, కోడికత్త డ్రామాలపై చర్చకు తాను సిద్ధమన్న సీఎం చంద్రబాబు నాయుడు. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని వైసీపీకి సవాల్. 22 బ్యాచ్ కెనియన్ ప్రాసెసింగ్ అవుట్ పెరేడ్ లో పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత. నేర పరిశోధన ప్రజల శ్రేయస్సులో పోలీసు జాగిలాది కీలక పాత్ర అని వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ నిర్వహించే పరీక్షల్లో అభ్యర్థులు కొన్ని తప్పులు చేస్తున్నారన్న కమిషన్ కార్యదర్శి రాజాబాబు. వైఎస్ఆర్సీపీ నేతలు మొన్నటి వరకు సిద్ధం అని ఎగబడ్డారు. కానీ అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమా, అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ సీఎం సవాల్ విసిరారు. మొన్న జరిగిన పులివెందుల ఒంటిమింట ఎన్నికలపై చర్చకు సిద్ధమని, అలాగే వివేక హత్య, కోడికత్తు డ్రామా, గులకరాయి నాటకాలపై చర్చకు సిద్ధమని అన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో అనర్హులు కూడా దివ్యాంగుల పింఛన్ను తీసుకున్నారని, కానీ నిజమైన దివ్యాంగులకు మేము న్యాయం చేస్తున్నామని తెలిపారు. గత పాలకులు రాయలసీమలో రక్తం పారించారని, కానీ కూటమి వచ్చాక రాయలసీమలో సాగునీరు పారిస్తున్నామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ అమరావతి ఎడారిని చేస్తామని ఎడారి చేస్తారు. మనం రోడ్లేసి రోడ్లన్నీ గుంతలు పెడతారు. అవునా కాదా అని అడుగుతున్నా. అలాంటి పార్టీకి నేను ఇచ్చే సవాల్ ఏంటంటే, మొన్నన్నారు సిద్ధం అని ఎగిరిపడ్డారు. సూటిగా అడుగుతున్నా, అసెంబ్లీకి సిద్ధమా? 11 మంది ఉన్నారు. అసెంబ్లీకి రండి. ఎవరిది విధ్వంసమో, ఎవరిది అభివృద్ధో, ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు చేసే సత్తా ఉందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. సూపర్ 6 మీద అవాకులు చవాకులు వాళ్తున్నారు. నేను అడుగుతున్నా, అసెంబ్లీకి రండి. ఎవరికి ఏ నిమిషంలో ఎక్కడిచ్చామో సమాధానం చెప్పే ధైర్యం, సత్తా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో పెట్టుబడులు, కడాన నిన్న జరిగిన పులివెందల ఎన్నిక కూడా, ఒంటిమిట్ట ఎన్నిక, ఇక్కడ జరిగిన ఎన్నికను గురించి మాట్లాడడానికే సిద్ధం. అంతేకాదు, బాబాయ్ గొడ్డలు వేటు కూడా చర్చించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఇంకో పక్క ఒక దళిత లీడర్ని, డ్రైవర్ని డోర్ డెలివరీ చేసేదాన్ని కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, కోడికత్తి డ్రామా, గులకరాయి డ్రామా మర్చిపోయారా తమ్ముళ్ళు? మీరు ఏమమ్మా ఆడబిడ్డ మర్చిపోయారా మీరు అంటున్నా? నేను డ్రామా వేయలా. నా మీద 23 క్లేమోర్ మైన్స్ వెంకటేశ్వర స్వామి పాద పద్మాల దగ్గర జరిగితే నేను భయపడ్డానా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజల కోసం పనిచేశాం. ప్రజల కోసం పనిచేసినప్పుడు భయపడవలసిన అవసరం లేదు. వీళ్ళు చేసే పని చూస్తా ఉంటే అంతా కూడా చేసే తప్పుడు పనులు, మీడియాలో మాత్రం ఫేక్ మీడియా పెట్టి నేను దానికి సమాధానం చెప్పాలంట. నిన్నే చూస్తున్నారు, వీళ్ళ యొక్క మనుషులు తప్పుడు డాక్యుమెంట్స్ తో దివ్యాంగుల పింఛన్ తీసుకున్నారు. వాడు ఆటో డ్రైవింగ్ చేస్తాడు, ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తాడు, చేయలేదంటాడు. బాగా మాట్లాడతాడు, డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు నాటకం వేసి మూగంటాడు. అలాంటి పార్టీ ఇది. చేతులుండే వాళ్ళకి వికలాంగుల పింఛన్ కావాలి, చేయలు లేవని మూగ బాగా మాట్లాడేవాడు మూగ అని డెమ్ అండ్ డెఫ్ అని పింఛన్లు తీసుకుని ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ నెలలో అందరికీ పింఛన్లు ఇచ్చాను. కానీ మీరు కూడా ఆలోచించండి, నాకు సోషల్ ఆడిట్ జరగాలి. ప్రజల సమక్షంలోనే అనర్హులుంటే ఇతను అనర్హుడు, తీసుకోవడానికి అర్హత లేదని చెప్పే ధైర్యం మీ అందరికీ రావాలి. చేస్తారా లేదా? నేను ఎవ్వరికి అన్యాయం చేయను, అర్హులందరికీ ఇస్తా. ఒకవేళ అర్హులు కానీ ఎవరన్నా ఇగ్నోర్ చేసినా రాజకీయ కారణాలతో నేను ఆమోదించను. ఇది నా గ్యారంటీ అని కూడా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకనే నేను మిమ్మల్ని కోరేది, ఒకప్పుడు రాయలసీమ ఎక్కడ చూసినా ఫ్యాక్షన్లు. కడప జిల్లా ఒకప్పుడు చూశారు, అవునా? జ్ఞాపకం తల్లే మీకు? ముఠా కక్షలు జ్ఞాపకం ఉన్నాయి తమిళ్లో?
రక్తం పారిన విషయం గుర్తుందా మీకు? ఆ రక్తం పారించిన ఈ రాయలసీమలో నీళ్లు బారించే సత్తా తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏకుంది. రాష్ట్రంలో కమ్యూనల్ వైలెన్స్ పెట్టుకొని మత విద్వేషాలు రెచ్చగొడితే దాన్ని తుదముట్టించిన పార్టీ తెలుగుదేశం. నేర పరిశోధన ప్రజల శ్రేయస్సులో పోలీసుల జాగిలాది కీలక పాత్ర అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ఉద్ఘాటించారు. పోలీసు జాగిలాల శిక్షణతో పాటు వాటి సంరక్షణపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మందుగుండు, డ్రగ్స్, గంజాయి, ఎర్రచంద్రం ఏదైనా ఎక్కడ దాచినా గుర్తించేలాగా జాగిలాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారని ఆమె తెలిపారు. గుంటూరు జిల్లాలోని 6వ బెటాలియన్ ప్రాంగణంలో 22వ బ్యాచ్ ప్రాసెసింగ్ అవుట్ పేరేడ్ జరిగింది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పలువురు ఐపీఎస్ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోలీసు నుంచి గౌరవవందనం స్వీకరించారు. హోంమంత్రి అనిత 31వ పోలీసు జాగిలాల ప్రదర్శన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. శిక్షణలో ప్రతిభ కనపరిచిన వారికి బహుమతులను అందజేశారు. ప్రథమ స్థానంలో నెల్లూరు జిల్లాకు చెందిన సుబ్రహ్మణ్యం దక్కించుకున్నారు. రెండో స్థానంలో పల్నాడు అశోక్, గుంటూరు జిల్లాకు చెందిన వేణుబాబు సాధించారు. తృతీయ స్థానంలో రాజమండ్రికి చెందిన శివకుమార్ దక్కించుకున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత ప్రసంగించారు. జాగిలాల ప్రదర్శన, వాటి క్రమశిక్షణ చూస్తే ఆశ్చర్యం కలిగిందని పేర్కొన్నారు. మోగ జీవాలతో ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ జాగిలాల వల్ల ఎన్నో కేసులు ఛేదించిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఎక్కడ నేరం జరిగినా డాగ్ స్క్వాడ్ రాలేదా అని ప్రజలు అడుగుతున్నారని అన్నారు. ప్రతి జాగిలానికి 2 అంశాలు శిక్షణ ఇవ్వటం ఇదే తొలిసారని చెప్పుకొచ్చారు. మందుగుండు, డ్రగ్స్, గంజాయి, ఎర్రచంద్రం ఏదైనా ఎక్కడ దాచినా గుర్తించేలా జాగిలాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారని తెలిపారు. హోంమంత్రి అనిత గంజాయి, డ్రగ్స్ ను పూర్తిగా నిరోధించేలా అనేక కార్యక్రమాలు చేపట్టామని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఏపీ పోలీసు చరిత్రలో సరికొత్త శిక్షణ ఈసారి ఇచ్చామని చెప్పుకొచ్చారు. మందుగుండు సామగ్రితో పాటు డ్రగ్స్ ను కూడా గుర్తించేలా జాగిలాలకు శిక్షణ ఇచ్చామని వెల్లడించారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. డ్రగ్స్ రహిత ఏపీగా తీర్చిదిద్దాలన్న సీఎం చంద్రబాబు నాయుడు తనకు స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలపై నిరంతరం నిఘా పెట్టి తనిఖీలు ముమ్మరం చేస్తామని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నో నేరాల సంఖ్య తగ్గించామని చెప్పుకొచ్చారు. బ్యాచ్ కెనైన్ హ్యాండ్లర్స్ పాసింగ్ అవుట్ పెరేడ్కి ఇక్కడికి రావడం నిజంగా చాలా గర్వకారణంగా భావిస్తున్నా. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఎన్డీఏ కూటమికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు నేర పరిశోధనలోనే కానీ, ప్రజల భద్రత విషయంలోనే కానీ జాగిలాల పాత్ర ఎంత ఎక్కువ ఉందంటే మనందరికీ కూడా తెలుసు. కానీ లాస్ట్ గవర్నమెంట్లో దీన్ని కంప్లీట్గా పక్కన పెట్టేయటం, ముఖ్యంగా మాదక ద్రవ్యాల అన్వేషణలో కూడా ఈ జాగిలాల పాత్ర లేకపోవడం అన్నీ చూసి ఈరోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత జాగిలాలని, స్నిఫర్ డాగ్స్ని పెంచాలి అనే ఉద్దేశంతో ఆ రోజు గౌరవ డీజీపీ గారికి, అదేవిధంగా డీజీ గారు, మన ఇంటెలిజెన్స్ డీజీ, అడిషనల్ డీజీ గారికి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. దీనిలో వాళ్ళు ప్రత్యేకమైన దృష్టి కూడా పెట్టి ఈరోజు 35 డాగ్స్ని ఈరోజు ఇక్కడికి తీసుకురావడం ఫస్ట్ టైం. ఈరోజు అవి కూడా ఒకటే బ్రీడ్కి సంబంధించిన డాగ్స్ కూడా ఇక్కడికి తీసుకొచ్చి వాటిని అన్నింటినీ కూడా ట్రైన్ చేయటం, అవన్నీ కూడా ఈరోజు ఒక 3 ఆస్పెక్ట్స్, ఒక పక్క నార్కోటిక్స్ కానీ, ఒక పక్క నుంచి మనకి బాంబ్ ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ పసిగట్టడంలో కానీ, అసాల్ట్స్ విషయంలోనే కానీ, ప్రతి ఒక్క విషయంలోనే కూడా అవి ఎంత మంచిగా ట్రైనింగ్ అయినాయో మీరు అందరూ కూడా చూశారు. ఈరోజు ఇవన్నీ కూడా రేపు పొద్దున్న ప్రజల భద్రత విషయంలోనే, అదేవిధంగా ముఖ్యంగా మాదక ద్రవ్యరహిత రాష్ట్రంగా మార్చాలి అన్న ప్రత్యేకమైన నినాదంతో, దృఢ సంకల్పంతో వెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇది ఒక ఏడా నవ్వుతుంది ఈరోజు. ఎందుకంటే ఈరోజు ప్రత్యేకంగా జాగిలాలను కూడా ఉపయోగించుకొని మాదక ద్రవ్యాల డిటెక్షన్లో ప్రత్యేకంగా వాటికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. నేను కూడా నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పాను ఇందాక మాట్లాడేటప్పుడు కూడా. పాడేరులోని ప్రత్యేకంగా వాళ్ళు చూసేటప్పుడు ఎక్కడ వదిలేసినా కూడా ప్రత్యేకంగా అవి వెళ్ళి వాటిని డిటెక్ట్ చేసి సంబంధిత వాళ్ళ ఎవరైతే హ్యాండ్లర్ ఉన్నారో హ్యాండ్లర్కి చెప్పటం. నిజంగా ఈ రోజుల్లోని మనుషుల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమైన సిచ్యువేషన్. అంటే నోరుండి అన్నీ మనం చెప్తే అర్థం చేసుకోగలిగే మనుషుల్ని కట్టడి చేయలేని పరిస్థితుల్లో ఈరోజు మూగజీవాలైన జాగిలాలని కట్టడి చేయడం అనేది హ్యాండ్లర్స్కి నిజంగా ఒక పెద్ద బిగ్ టాస్క్. ఇప్పుడే గౌరవ డీజీపీ గారు, అదేవిధంగా మా లెడా సార్ కూడా ఒకటి గవర్నమెంట్కి కన్వే చేయమని చెప్పారు. ఎవరైతే హ్యాండ్లర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా సపరేట్గా ఇన్సెంటివ్స్ ఏమైనా ఇస్తే కనుక బెటర్ అని చెప్పడం జరిగింది. దాని మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెడతాం. ప్రత్యేకంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రత్యేకంగా జాగిలాలకి ఒక ట్రైనింగ్ సెంటర్ కానీ, ఒక ప్లేస్ కానీ లేకుండా ఉంది. సో ప్రత్యేకంగా వీటికి అంటూ ఒక ప్లేస్ కూడా కేటాయించి, ఒక 10 acres ప్లేస్ కూడా కేటాయించాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయించుకుంది. అట్ ద సేమ్ టైం ఇంకొంచెం ఎక్కువగా డిస్ట్రిక్ట్ వైజ్గా ఈరోజు మనకి హార్డ్లీ 1 or 2 ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎక్కువగా మనకి ఇవ్వడానికి, జాగిలాలను ట్రైన్ చేసేసి ముందు పంపించడానికి దృఢ సంకల్పంతో ఉన్నాం. దీనిలోని భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. We have successfully implemented dual trade training for our canines. The induction of world's best breed Belgian Malinois into the police force will definitely improve the quality of work. This revolutionary step has
equipped 15 canines with dual skills in explosive detection and tracking, 18 canines with dual skills in narcotics detection and tracking, 2 canines with specialist due training in assault and explosive. This is a new training batch, has a clear and strategic purpose. I want to specifically highlight that 18 out of the 35 canines in this batch have been trained in narcotics detection. This is just not a coincidence. It's a clear statement of our department's sincere and unwavering commitment to the eradication of narcotics from our state. This ceremony is particularly significant as it marks a powerful step towards our state's security, driven by the visionary foresight of our Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu Garu. His unwavering resolve to create a drug-free Andhra Pradesh has directly culminated in the induction of these 18 canines, which have been specially trained in narcotics detection. This proactive strategy is a testament to his commitment to safeguarding our society's future by striking at the very root of the drug menace. These new members of our force represent a formidable new line of defense in our war on drugs. Beyond this crucial specialization, we must also recognize that the enduring importance of tracking canines in modern crime management. These loyal partners are often silent heroes in the critical golden hours of an investigation. With their unparalleled senses, they track criminals from the scene of offense, locate missing persons, and unearth vital evidence that technology might miss. These are our indispensable force multipliers, providing crucial leads that save individual time and ensure that justice delivery is swift. They are the true testament to the fact that in pursuit of justice, the bond between man and animal remains one of the most strongest bond ever. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షల అభ్యర్థులు కొన్ని తప్పులు చేస్తున్నారని కమిషన్ కార్యదర్శి రాజాబాబు తెలిపారు. ప్రశ్నాపత్రం సిరీస్ ను సరిగా బబుల్ చేయకపోవటం లేదా ఇంటూ మార్కు పెట్టడం వంటి పొరపాట్ల వల్ల ఎంఓఆర్ షీట్స్ మూల్యాంకనం చేయడం సాధ్యం కావటం లేదని ఆయన అన్నారు. అభ్యర్థులు ఈ విషయాలను గమనించి పరీక్ష రాసేటప్పుడు ఇచ్చిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. స్పోర్ట్స్ శాఖ నుంచి అవసరమైన సమాచారం రాకపోవడంతోనే గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షల ఫలితాలు విడుదల చేయడంలో కొంత ఆలస్యం అయిందని తెలిపారు. ఈ నెలాఖరుకల్లా సుమారు 20 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో వివిధ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ఖాళీలన్నింటిని కూడా తీసుకుని సేకరించి వాటి వేకెన్సీస్ అన్నింటిని కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసి అర్హులైన అభ్యర్థులను అందరినీ కూడా నియమించడం అనేది ఈ ఏపీపీఎస్సీ ద్వారా జరుగుతుంది. దీనికి సంబంధించి వివిధ నోటిఫికేషన్స్ కూడా ఇటీవల కాలంలో మనం ఇవ్వడం జరిగింది. అందులో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ సుమారు 800 వేకెన్సీస్కి మనం ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చాం. అది రేపు 7వ తారీఖుని ఎగ్జామ్ ఉంది. అయితే ఇది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ వరకునేమో మనకి ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ ఉంది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఆ ఎగ్జామ్కి రాస్తారు, మినిమం క్వాలిఫికేషన్. అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్కి డిగ్రీ ఎలిజిబిలిటీ ఉంది. ఎక్కువ పోస్టులు ఉండడం వల్ల చాలామంది కామన్గా చేసేటువంటి మిస్టేక్స్, క్యాండిడేట్స్ అందరూ కూడా చాలా చక్కగా చదువుతారు, కష్టపడి చదువుతారు. సో వాళ్ళ ఫలితాలన్నీ కూడా ఫైనల్గా రాసిన ఎగ్జామ్లో ఉంటాయి. కాబట్టి ఆ ఎగ్జామ్లో ఏ చిన్న తప్పు జరిగినప్పటికీ వాళ్ళ శ్రమ అంతా కూడా వృధా అయిపోవడం జరుగుతుంది. అందు గురించి మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు క్వశ్చన్ పేపర్తో పాటు ఓఎంఆర్ షీట్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాంటి ఓఎంఆర్ షీట్స్ మనము క్యాండిడేట్కి ఇస్తాం. ఇందులో ఎగ్జాము యాక్చువల్గా స్టార్ట్ అవ్వక ముందు ప్రతి క్యాండిడేట్ కూడా ఒక్కసారి ఆ క్వశ్చన్ పేపరు కానీ తర్వాత ఇచ్చినటువంటి ఓఎంఆర్ షీట్ని చాలా క్షుణ్ణంగా చూసుకోవాలి. అక్కడ కామన్గా జరుగుతున్నటువంటి చాలా చిన్న చిన్న తప్పులు మేజర్ పెనాల్టీకి గురి కావాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాంపరింగ్ అంటే ట్యాంపరింగ్ కనుక చేస్తే టోటల్గా మనకి ఆ పేపర్ అంతా కూడా వాల్యుయేషన్లోకి వెళ్ళదు. తర్వాత ఒక సిరీస్ కనుక మిస్టేక్ చేస్తే ఇంకా టోటల్గా ఆ పేపర్ని అసలు వాల్యుయేషనే చేయము. ఇంకా డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఒక క్యాండిడేటు తన యొక్క డీటెయిల్స్ ఏమైతే మెన్షన్ చేయాలో అవి మెన్షన్ చేయకపోయినా కానీ పేపర్ వాల్యుయేషన్కి వెళ్ళదు. దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎయిదర్ బ్లాక్ ఆర్ బాల్ పాయింట్ పెన్ ఓన్లీ. కొంతమంది జెల్ పెన్స్ అట్లాంటి రకరకాల పెన్స్ వాడుతున్నారు. దే షుడ్ నాట్ యూజ్ దట్ పెన్స్. ఓన్లీ బాల్ పెన్, బ్లాక్ ఆర్ బ్లూ.
ఈ పెన్స్ మాత్రమే వాళ్ళు వాడాలి. సో ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ రాయాలి. రాసిన తర్వాత దే హ్యావ్ టు గో టు ది ఈ పార్ట్ సికి. ఇక్కడ ఉంది సిరీస్. ఈ సిరీస్కి వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే కొంతమంది క్యాండిడేట్స్ ఈ సిరీస్లో ఇలా ఏమీ పెట్టకుండా వదిలేస్తున్నారు. చిన్నగా ఉంది కదా అని చెప్పేసి దీని గురించి వాళ్ళు పట్టించుకోరు. కొంతమంది క్యాండిడేట్స్ ఏం చేస్తున్నారంటే ఒకడు బబుల్ చేస్తాడు, లేదు అని చెప్పేసి ఆయన ఏదో మామూలుగా దీని మీద ఇది బోర్డు మీద రాసినట్టుగా ఇంటూ పెడుతున్నాడు. సో దిస్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్ కాదు. ఇది కూడా వ్యాలిడ్ చేయము. ఇది మొత్తం టోటల్ ఎంటైర్ పేపర్ అంతా కూడా డివాల్యుయేషన్ అయిపోతుంది. తర్వాత ఇంకొకరు ఏం చేస్తారంటే ఇక్కడ 2 చేశాడు బబుల్, ఒక దానికి ఏదో వైట్నర్ పెట్టాడు. ఈ వైట్నర్ పెట్టడం కూడా దీనివల్ల కూడా పేపర్ టోటల్గా ఇన్వాలిడేషన్ అయిపోతుంది. తర్వాత ఇంకొక అతను ఏం చేస్తున్నారంటే 2 చుట్టి రెండిట్లో ఒకటి నేను కరెక్ట్, ఒకటేమో అట్లా ఉంచండి అని చెప్పేసి పెడుతున్నారు. సో దీనివల్ల కూడా మనకి ఈ పేపర్ టోటల్ పేపర్ అంతా కూడా సో ఇన్వాలిడ్ అయిపోతుంది. సో ఇది పార్ట్ సిలో ఉన్నటువంటి సిరీస్. అంటే అతను ఏం చూడాలా, ఈ క్వశ్చన్ పేపర్లో ఏం సిరీస్ వచ్చిందో చూసుకుని ఇదే సిరీస్ని అక్కడ ఆ బబుల్లో అతను ABCD అని ఉంటాయి కాబట్టి అందులో అతను ఫిల్ చేయాలి. ఫిల్ చేస్తే అది కరెక్ట్గా ఆన్సర్ షీట్కి వెళ్తుంది. ఎందుకంటే అతని డీటెయిల్స్ అన్నీ కూడా ఏ క్యాండిడేట్కి ఏ సిరీసు ఇచ్చామనేది కూడా మన సిస్టంలో ఉంటుంది కాబట్టి అతను వేరే సిరీస్ కనుక వస్తే టోటల్గా అది విల్ నాట్ వ్యాలిడేట్. సో అందుచేత అది కూడా మనం చాలా జాగ్రత్తగా దాన్ని చూసుకోవాలి. స్పోర్ట్స్ సంబంధించినటువంటిది మీకు ఎట్లా ఉంటుందంటే ఎవరైనా క్యాండిడేట్స్ స్పోర్ట్స్ కోటాని అతను కనుక మెన్షన్ చేస్తే ఆ స్పోర్ట్స్ కోటాని ఏం చేస్తామంటే ఆ లిస్ట్ అంతా తీసుకెళ్ళి మనం స్పోర్ట్స్ అథారిటీకి ఇస్తాం. స్పోర్ట్స్ అథారిటీ వారు ఒకసారి చూసి వాళ్ళు అసలు యాక్చువల్గా సర్టిఫికేట్ జెన్యూన్గా ఉందా లేదా అనేది చూసుకుని ఆ స్పోర్ట్స్కి ఎన్ని మార్క్స్ ఇవ్వాలనేది చూసుకుని వాళ్ళు ఒక ప్రయారిటీ లిస్ట్ ఇస్తారు. ఆ ప్రయారిటీ లిస్ట్ బేస్ చేసుకుని మనము ఇక్కడ ఆ క్యాండిడేట్స్ని మనం స్పోర్ట్స్ కోటా కింద కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి గ్రూప్ 1కి వచ్చేటప్పటికి స్పోర్ట్స్ అనేది ఇంకా వెరిఫికేషన్ పెండింగ్లో ఉంది. మిగతా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది. ఒక్కసారి స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ నుంచి ఆ స్పోర్ట్స్ కోటా రిలేటెడ్ ప్రయారిటీ లిస్ట్ మనకు వస్తే 2 పోస్టులు ఉన్నాయి గ్రూప్ 1కి సంబంధించి స్పోర్ట్స్ కోటాలో. ఒక 4 క్యాండిడేట్స్ మనం తీసుకుంటాము. ఆ 4 మనకు వస్తే దెన్ ఇమీడియట్గా గ్రూప్ 1 రిజల్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఇక గ్రూప్ 2కి వచ్చేటప్పుడు కూడా సేమ్ అదే స్పోర్ట్స్లో ఒకటి రావాలి. రెండోది ఏంటంటే హీరింగ్ ఇంపైర్. నాకు హీరింగ్ ఇంపైర్ ఉందని చెప్పేసి కొంతమంది సర్టిఫికేట్స్ ఇచ్చారు. అది ఫస్ట్ లెవెల్ స్క్రూటినీ అయింది. చాలామంది వాళ్ళు మాకు ఇది కాదు, మా డాక్టర్ వేరేగా ఇచ్చారు, మాకు ఇలా ఉందని చెప్పేసి అబ్జెక్షన్స్ ఇస్తే మనం రెండోసారి వాళ్ళ అప్పీల్కి కూడా ఇచ్చాము. అది వెరిఫికేషన్లో ఉన్నది. ఈ 2 అయిపోతే గ్రూప్ 2 రిజల్ట్స్ కూడా ఒకసారి గ్రూప్ 1 అయిన తర్వాత గ్రూప్ 2 రిజల్ట్స్ కూడా ఇచ్చేస్తాం. సో సుమారుగా మన ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోజు వరకు కూడా అవన్నీ కూడా 1600 పోస్టులకు సంబంధించినటువంటి వేకెన్సీస్కి సంబంధించినవి ఉన్నాయి. ఆ నోటిఫికేషన్ ఒకసారి అది క్లారిటీ రాగానే అవి ఇచ్చేస్తాం. తర్వాత మిగతా నోటిఫికేషన్స్ కూడా కొద్దిగా ప్రాసెస్లో ఉన్నాయి. సో ప్రాసెస్లో అంటే ఆల్మోస్ట్ ఎగ్జామ్ అయిపోయింది, ప్రాసెస్లో ఉన్నాయి కాబట్టి అవి కూడా మనం కంప్లీట్ చేస్తాం. ఇవి కాకోకుండా నెక్స్ట్ 3rd లెవెల్లో ఉన్నాయి ఏంటంటే సుమారు 20 నోటిఫికేషన్స్ మనకి ఇంకా ఇవ్వాల్సినవి ఉన్నాయి. సో ఈ 20 నోటిఫికేషన్స్ అరౌండ్ 80 పోస్టులు ఉన్నాయి. అవి కూడా ఇప్పుడే చైర్మన్ గారు మన కమిషన్తో డిస్కస్ చేశాము. సో ఈ నెలాఖరు వరకు అవి కూడా నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీంతో ఏపీపీఎస్సీలో ఇప్పుడు వరకు ఉన్నటువంటి నోటిఫికేషన్స్ ఈ మంత్ ఎండింగ్ లోపల టోటల్గా అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఫెయిర్గా వాల్యుయేషన్ అన్నీ కూడా చేసి ఈ రిజల్ట్స్ అన్నీ కూడా మనం సరైన టైంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషితారాజు ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ తక్షణమే దేశంలో ఉన్న మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ తల్లిపై రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో విజయ టాకీస్ నుండి అప్సరా టాకీస్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషితారాజు, బీజేపీ సిటీ ప్రెసిడెంట్ బొడ్డు నాగలక్ష్మి, మహిళా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిషితారాజు మాట్లాడుతూ నరేంద్ర మోడీ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన విధానం కాదని అన్నారు. రాహుల్ గాంధీ తక్షణమే దేశంలో ఉన్న మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని అన్నారు. దేశ ప్రధాని తల్లి అయినా సరే చిన్న గృహంలోనే ఆమె నివసిస్తుందని అన్నారు. ఆమెపై ఎలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. కేంద్రం రాష్ట్రాల పరిపాలనలో ఉద్యోగుల పాత్ర కీలకమని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బొడే రామచంద్ర యాదవ్ తెలిపారు. ప్రభుత్వం
రైలు అయితే ఉద్యోగులు ఇంజన్ లాంటి వాళ్ళని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగం అంటే ఆర్థిక భద్రత, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ భద్రత ఉంటుంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు, జీవితం సాఫీగా సాగిపోతుందని భరోసా ఉండేదన్నారు. కానీ నేడు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దినదిన గండంగా తయారైందన్నారు. ఉద్యోగుల పట్ల అవలంబిస్తున్న విధానాలు, వేధింపులు, అరాచకాలు ఉద్యోగులకు సంబంధించిన హక్కులపై గానీ అణచివేసే ధోరణి ఉందని, ప్రభుత్వాలు నాయకులు మారిన ఉద్యోగుల పరిస్థితులు మాత్రం మారడం లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు సిపిఎస్ రద్దు కోరుతూ గాంధీనగర్లో ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ధర్నా కార్యక్రమంలో ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. భారత చైతన్య యోజన పార్టీ అధ్యక్షులు బొడే రామచంద్ర యాదవ్ ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసని, ఉపాధ్యాయులను ఉపాధ్యేతర విధులకు వినియోగిస్తున్నారని చెప్పారు. పోలీసులు, రెవెన్యూ ఉద్యోగులను ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కార్యకర్తలాగా చూస్తున్నారని తెలిపారు. ఆర్థిక సంస్కరణల పేరుతో ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడే పని చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులపై సిపిఎస్ విధానాన్ని తీసుకొచ్చి సుమారు 80 లక్షల మంది జీవితాలతో చెలగాటం ఆడే పని చేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు వ్యతిరేకంగా సిపిఎస్ విధానం అమలు చేసే ప్రయత్నం చేస్తే ఆ రోజు నుంచి నేటి వరకు అనేక పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదన్నారు. ప్రభుత్వాలు నాయకులు మారుతున్నా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం సిపిఎస్ రద్దు చేద్దామనే ఆలోచన ఎవరికీ లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న సిపిఎస్ విధానానికి వ్యతిరేకంగా ఈరోజు విజయవాడలో ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమానికి బీసీవై పార్టీ తరపున మద్దతు ఇవ్వడానికి ఈరోజు విచ్చేయడం జరిగింది. గత 20 సంవత్సరాల నుండి ఉద్యోగస్తులు సుమారు 80 లక్షల మంది ఉద్యోగస్తులు ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ఈ పార్టీలు నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడము, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని విస్మరించి ఉద్యోగులకు అన్యాయం చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీని మీద దృష్టి సాగించి ఇప్పటికైనా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయనట్టయితే రాబోయే రోజుల్లో ఉద్యోగస్తులతో కలిసి బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉంది. ఉద్యోగస్తులకు న్యాయం జరిగేంత వరకు బీసీవై పార్టీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విశ్వవిద్యాలయాల్లో కొత్త అధ్యాపకుల నియామకానికి ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయాలని రిటైర్డ్ ఐఏఎస్ జిఎస్ఆర్కే విజయ్ కుమార్, డాక్టర్ రఘు మల్లేపల్లి డిమాండ్ చేశారు. మూసివేసిన కోర్సులను పునఃప్రారంభించడం, కోర్సులను విజయవంతంగా నిర్వహించడానికి తగిన సౌకర్యాలను నియమించడం అవసరం ఉందన్నారు. విద్యా సంస్థలను ప్రభుత్వాలు చంపేస్తున్నాయన్న ప్రైవేటు యూనివర్సిటీలు ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. ఆంధ్ర యూనివర్సిటీలో 1600 మంది సిబ్బంది ఉండాల్సిన చోట 180 మంది ఉన్నారని, కక్షపూరితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులపై వ్యవహరిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ నియామకాలను కాపాడుకోవడం కోసం పోరాటానికి సిద్ధం అవుతున్నామని చెప్పారు. విశ్వవిద్యాలయాలకు పూర్వ వైభవం తీసుకుని రావాలని అన్నారు. ప్రభుత్వం మేము సంస్కరణలు తీసుకొస్తున్నామని చెప్తుంది, కానీ ఏ విధంగా అంటే ఒకటే క్యాంపస్లో 1-2 తరగతులు ఉన్న స్కూల్ ఉంది, అదే క్యాంపస్లో 1 నుంచి 8 తరగతి స్కూల్ ఉంది, అదే క్యాంపస్లో 1 నుంచి 10 తరగతి స్కూల్ ఉంది. అంటే అసలు ఒక క్యాంపస్లో 3 రకాల స్కూల్స్ ఎలా ఉంటాయి అసలు? అంటే వినడానికి కూడా ఎంత ఆశ్చర్యకరంగా ఉంది. అదొక వైపు అయితే ఇంచుమించు 24,000 వేకెన్సీస్ ప్రైవేట్ స్కూల్స్లో ఉంటే ఏది 25% కింద ఆర్టీ కింద ఇవ్వాల్సినవి ఈనాటి వరకు 7,500 వేకెన్సీలు ఫిల్ కాలేదు. అంటే అక్కడ పేద విద్యార్థులు లేరా? చదువుకోవడానికి ఆ విద్యార్థులు కరువుగా ఉన్నారా? ఎందుకు వాళ్ళకి ఆ ప్రైవేట్ స్కూల్స్లో అడ్మిషన్స్ ఇప్పించడం లేదనంటే ప్రైవేటు సంస్థలకి మీద చూపించే శ్రద్ధ ప్రభుత్వ సంస్థల మీద చూపించడం లేదు ఈ ప్రభుత్వం. అందుకనే అక్కడ రావాల్సిన 25% రావడం లేదు, టైమ్లీ అడ్మిషన్స్ చేయడం లేదు. ఒక టెస్ట్ జరిగిన తర్వాత పర్ఫార్మెన్స్ అనేటువంటిది ఓపెన్గా, ట్రాన్స్పరెంట్గా అందరికీ తెలిసే విధంగా ఎందుకు పబ్లిష్ చేయడం లేదు? అది పబ్లిష్ చేసి తీరాలి. అది ట్రాన్స్పరెన్సీని ఇండికేట్ చేస్తుంది. ఏ ర్యాంక్ వరకు వచ్చింది, ఏ ర్యాంక్ రాలేదు అని తెలుసుకునే రైట్ ఆ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి నిరుద్యోగికి ఉంది. అది ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంతవరకు యూనివర్సిటీలో రివ్యూ మీటింగ్ జరగలేదండి. ఇంతవరకు ఎందుకు యూనివర్సిటీలో కొలాప్స్ అవుతున్నాయి? ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ ఎందుకు లేదు? అడ్మిషన్ ఎందుకు జరగలేదు? ఒక మీటింగ్ జరగలేదండి. అబద్ధం అంతా అబద్ధాలు చెప్పుకొని బతికేస్తున్నారు. పచ్చి అబద్ధము యూనివర్సిటీల మీద. అసలు యూనివర్సిటీలు క్లోజ్ చేయడానికి కుట్ర చేశారు వీళ్ళు. కాబట్టి పబ్లిక్ దయచేసి తెలుసుకోవాలి. కుట్ర, అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధం మాట్లాడుతున్నారు. రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకారం ఎలాంటి క్యాపిటేషన్ ఫీజులు కానీ అవి కలెక్ట్ చేయడానికి లేదు. అదేవిధంగా ఈవెన్ కాలేజ్ ఎడ్యుకేషన్లో కూడా మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే స్కాలర్షిప్స్ అనేటువంటివి గతంలో ఇచ్చేవారు. ఇప్పుడు దానికి రకరకాల పదాలు మార్చారు. రీఎంబర్స్మెంట్ అని, దీవెనలు అని, ఇట్లా అనేక పేర్లు పెట్టారు. కానీ టైంకి ఇవ్వడం లేదు.
టైమ్లీగా ఈ స్కాలర్షిప్స్ ఇవ్వకపోవడం వల్ల చదువు పూర్తయిన తర్వాత కూడా ఈ స్టూడెంట్స్ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళ టీసీలు రాక, మార్క్స్ స్టేట్మెంట్స్, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ తెచ్చుకోలేక, వేరే ఎంప్లాయ్మెంట్కి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సమయంలో ఎక్కడో చోట అప్పు చేసి తెచ్చి ఆ కాలేజీలో కట్టి ఈ సర్టిఫికేట్స్ తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇది చాలా చోట్ల జరుగుతున్నటువంటి అన్యాయం. ఇలా అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వం చూస్తుంది తప్ప పేదల తరపున కానీ నిరుద్యోగుల తరపున కానీ నిలబడి వారి కోసం చేయాల్సిన పని చేయడం లేదు. గుణదల్లోని సైడ్ కాలు ఒడ్డు పక్కన ఉన్న ఇళ్లను అధికారులు తొలగింపుపై స్థానిక కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబాలను కూటమి ప్రభుత్వం రోడ్డున పడేయొద్దని ప్రాధాయపడుతున్నారు. గతంలో మేము కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించామని, అధికార పార్టీ వాళ్ళకే మాకు ఇలా జరిగితే మేము ఎవరికి చెప్పుకోవాలంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు రవి, రామకృష్ణ, భార్గవి, అన్నపూర్ణ మాట్లాడుతూ స్థానిక తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు దృష్టికి తీసుకువెళ్లినా కూడా పట్టించుకోలేదని స్థానికులు వాపోతున్నారు. ఎమ్మెల్యే అండదండలతోనే స్థానికులు ఇళ్లను ఖాళీ చేస్తున్నారు. రోడ్డుపై నిరసన వ్యక్తం చేసిన బాధితులు సుమారుగా 100 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నాం. తమ కుటుంబాలను కూటమి ప్రభుత్వం రోడ్డున పడేయొద్దని ప్రాధాయపడ్డారు. గతంలో మేము కూటమి ప్రభుత్వానికే ఓటు వేసి గెలిపించామని, అధికార పార్టీ వాళ్ళకే మాకు ఇలా జరిగితే మేము ఎవరికి చెప్పుకోవాలని పేర్కొన్నారు. ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా ఇల్లు తొలగించడం దుర్మార్గపు చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వంలో ఇల్లులు కొలగొడుతున్నారు, మమ్మల్ని ప్రభుత్వమే ప్రత్యామ్నాయం చూపించాలని చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కావాలని కొంతమంది పూనుకొని ఇల్లు తొలగిస్తున్నారని వారు మండిపడ్డారు. 100 ఏళ్ల పైబడి పుల్లేటి గట్ట మీద మేము బ్రతుకుతున్నాము. మా అమ్మగారి చిన్నతనం నుంచి ఇక్కడే ఉన్నాము. పెద్దోళ్ళ పెత్తనందారు తెలుగుదేశం పార్టీ గెలిచినాక పేదవాళ్ళ ఇళ్లపై మీ కన్నుపడి వాళ్ళ కోసం మా ఇళ్ళు తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మాకు ఇప్పటికిప్పుడుగా తీసేయమని, ఇళ్లలోంచి ఖాళీ చేయమని పిల్లలతోటి, చిన్న చిన్న పిల్లలతోటి మేము జీవనం సాగిస్తుంటే మాపై అన్యాయంగా మా మీద పడిపోయారు. నోటీసులు ఇవ్వండి, అధికారులకు తెలియజేసుకున్నాం. 5వ నెలలో కూడా తెలియజేసాం, అధికారులకు పెట్టాం, లెటర్లు పెట్టాం. అయినా మమ్మల్ని పట్టించుకోలేదు, మాకు జవాబు లేదు, మా ఆలోచించలేదు. మా మొర వీడియోలు పెట్టాము. చెట్లు కొట్టారు, 45 సంవత్సరాలు పైబడి ఉన్న చెట్లు కొట్టారు, అందరూ చేశారు. మాకు న్యాయం కావాలి సార్. మాకు అందరికి పేదవాళ్ళకి ఇల్లు అంటున్నారు, ఉన్నవాళ్ళు ఇల్లు తీస్తారేమండి మీరు? ఎక్కడ న్యాయం అండి ఇది? ఇది తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతున్న మాకు అన్యాయమా? చెప్పండి, ఎంతవరకు న్యాయం అండి ఇది? 100 ఏళ్ల పైబడి ఇక్కడ ఉన్నామండి కాలువ కట్టడంతా. ఇప్పటికిప్పుడు ఎలా తీస్తారు? మాకు నోటీసులు సర్వ్ చేయలేదండి, మాకు ఎటువంటి ఇది చేయలేదండి. ఇప్పుడు తీయడానికి సిద్ధమయ్యారండి. మిషన్ తీసుకొచ్చారండి, 2 రోజుల నుంచి కొట్టారండి. 6 లారీలు వేపకర్ర, మామిడి కర్ర ఎత్తుకెళ్ళారండి లారీలతో. మరి ఎలా జరుగుతుందండి? మాది దయించి మమ్మల్ని అర్థం చేసుకొని మాకు సహాయం చేయండి. మమ్మల్ని రోడ్డు మీదకి ఏడవమాక అయ్యా. ఇది కొంత ఆలోచన చేశారండి. ఇక్కడ ఒకళ్ళకి స్థలాలు ఉన్నాయండి, దాంట్లో అపార్ట్మెంట్లు కట్టాలని ప్లాన్ అండి. వాళ్ళ కోసం పెద్ద రోడ్డు చేద్దామని ఇప్పటికిప్పుడుగా ఈ ఆలోచన చేశారండి. వాళ్ళకి 200 కోట్ల ప్రాజెక్ట్ అంటండి అక్కడ. ఆ ప్రాజెక్ట్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మా ఇళ్ళ మీద పడిపోయారండి. ఇదే ఆలోచన అండి మా ఆడది. సబ్ కమిషనర్ గారు వచ్చారు. ఆయన వచ్చి మీకు నోటీస్ ఇస్తామమ్మా, ఇచ్చిన 10 రోజులకి టైం ఇస్తాం, నోటీస్ ఇచ్చినా గానీ అప్పుడు మీకు ఎక్కడో షాట్ ఇల్లు ఎలక్ట్ చేస్తామన్నారండి. మేమేం మాట్లాడలేదు. తరపుడేం సడన్ గా వచ్చి మీరు ఖాళీ చేసేయాలన్నారు. మా 4 ఇళ్ళు అండి మొత్తం అందరివి కూడా. మొత్తానికి మరి నేనేమో ఈ పాప కొంచెం ఇదిగా ఉంటదండి, ఈ పాపను పెట్టుకొని ఉంటాను, నా పేరు తీసేశారండి. మాకేదైనా న్యాయం చేయాలని వెళ్ళిపోమంటున్నారండి. ఫస్ట్ ఏమో చెట్లే కొట్టేస్తామన్నారండి. ఇప్పుడే మొత్తానికి ఇల్లు తీసేస్తున్నారు. మమ్మల్ని ఇల్లు చెట్లే కదమ్మా అని మమ్మల్ని మభ్య పెట్టారండి. తీసుకెళ్లి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఇక్కడ నుంచి చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నాము. ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఖాళీ చేయమంటే పసిపిల్లలు వేసుకొని మేము ఎక్కడికి వెళ్తామండి? 3 రోజుల నుంచి వర్షాలు. ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్తాం? మాకు ఆధారం ఏంటి? మాకు ఏదో ఒక న్యాయం చేయాలి కదండి. మాకు ఏ నోటీసు ఇవ్వలేదు. కనీసం గవర్నమెంట్ తరఫు నుంచి మాకు ఇంత నోటీస్ ఇస్తే మాకు ఒక భరోసాగా ఉండేది. ఇప్పుడు మా ఎట్లా అండి? మాకు సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని మేము ప్రాధాయపడి వేడుకుంటున్నామండి. మాకు ఏదో ఒక న్యాయం చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్ళాలని మాకు న్యాయం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఒకళ్ళు ఇచ్చేయటానికి మా పేదవాళ్ళని పొట్టకొట్టడం అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నామండి మేము ఇక్కడ? 100 ఏళ్ళ నుంచి ఉంటున్నామండి. లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామని ఉన్నోళ్ళు తీసేస్తున్నారండి. మాకు సీఎం గారి దాకా మా పరిస్థితి తీసుకెళ్లాలని, మా బాధలు అర్థం చేసుకొని మమ్మల్ని ఏదో ఒక న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
బాబాయ్ హత్య కోడికత్త డ్రామాలపై చర్చకు తాను సిద్ధమన్న సీఎం చంద్రబాబు నాయుడు. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని వైసీపీకి సవాల్. 22వ బ్యాచ్ కెనియన్ ప్రాసెసింగ్ అవుట్ పెరేడ్ లో పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత. నేర పరిశోధన ప్రజల శ్రేయస్సులో పోలీసు జాగిలాది కీలక పాత్ర అని వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ నిర్వహించే పరీక్షల్లో అభ్యర్థులు కొన్ని తప్పులు చేస్తున్నారన్న కమిషన్ కార్యదర్శి రాజాబాబు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మళ్ళీ 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.